హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్ష కలెక్షన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ స్పెషల్ రెసిపీస్ చూపిస్తున్నానండి. 2 రెసిపీస్ చేస్తున్నాను. ఈ రెసిపీస్ చూసే కంటే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ జ్యూస్ చూపిస్తున్నాను. క్యారెట్ జ్యూస్ కోసం ఇక్కడ నేను 2 కొంచెం పెద్ద సైజులో ఉండే క్యారెట్స్ని తీసుకున్నాను. వీటిని పీల్ తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ జ్యూస్లోకి ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను, అలానే పాలు క్వాంటిటీకి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది. క్యారెట్ జ్యూస్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఇందులోకి మీ రుచికి సరిపడే అంత బెల్లం వేసుకోవాలి. అలానే ఒకసారి గ్రైండ్ చేసుకొని అందులో ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవడం వల్ల క్యారెట్ అనేది ఫైన్గా గ్రైండ్ అవుతుంది, లేకపోతే ముక్కలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ మిక్సర్లో వేసి మిక్స్ చేయటం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఒక స్టెయినర్ సహాయంతో క్యారెట్ జ్యూస్ని వడకట్టుకోవాలి. ఈ క్యారెట్ జ్యూస్ని వడకట్టుకోకపోతే ఇలా రవ్వలాగా ఉండి పిల్లలు తాగలేవారు కాబట్టి ఖచ్చితంగా ఇలా వడకట్టుకోండి. ఇలా స్పూన్ సహాయంతో అనడం వల్ల ఇలా రవ్వలాగా మిగిలిన క్యారెట్ పేస్ట్ మిగిలిపోతుంది. జ్యూసు కిందికి స్టెయినర్ సహాయంతో దిగిపోతుంది. చూసారు కదండి, ఇలా రెడీ అయిన క్యారెట్ జ్యూస్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవటమే. ఇందులో ఈ క్యారెట్ జ్యూస్లోకి బెల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఖచ్చితంగా క్యారెట్ జ్యూస్ ట్రై చేయండి. అలానే నేను మీకు ఈరోజు 2 రెసిపీస్ చూపిస్తున్నానన్నాను కదండి, అందులో క్యారెట్ జ్యూస్ అయిపోయింది. ఇందులో మిగిలిన ఈ క్యారెట్ పిప్పిని నేను క్యారెట్ హల్వా చేస్తానండి. దాని ప్రాసెస్ కూడా చూద్దాం. ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ క్యారెట్ పిప్పి మిగిలిపోయింది కదండి, జ్యూస్ చేయంగా మిగిలిన పిప్పిని ఇలా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. క్యారెట్ వేగిపోయింది. ఇందులోకి నేను చిన్న గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ క్యారెట్ పేస్ట్కి మిల్క్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేసింది, చూసారు కదండి. ఇందులోకి ఇప్పుడు నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇందులో కూడా నేను బెల్లమే తీసుకుంటున్నాను షుగర్కి బదులు. ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. బెల్లం మెల్ట్ అయ్యి క్యారెట్ తురుముకు పట్టి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు వేపుకోవాలి. దీనిలోకి డ్రై ఫ్రూట్స్ని గీలో వేపుకుంటున్నాను. వాటిని ఈ క్యారెట్ హల్వాలోకి యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని క్యారెట్ హల్వాని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, క్యారెట్ జ్యూస్ చేసుకున్న తర్వాత క్యారెట్ హల్వా కూడా చేసుకోవచ్చు ఏం పడివేయకుండా. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి.